వెల్కమ్ టు కత్తి సినిమా కబుర్లు. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అనుకునే బాహుబలి సినిమాలో చాలా క్రూషియల్ పార్ట్ చేసి ఒక గుర్తింపుని ప్లస్ అభిమానాన్ని కూడా, ఎందుకంటే చాలామంది చూసిన వాళ్ళు ఈ పాత్ర పరిధి చాలా బాగుంది, ఒక ఫినిషింగ్ ఉంది, స్టార్టింగ్ ఉంది, అయ్యాక ఆ భాష, మాట్లాడిన భాష, వీటన్నిటి గురించి చర్చించుకోవడం ఒక ఫ్రెండ్గా ఆనందంగా ఉంది. యాక్టర్ యు హావ్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ రైట్ అంటూ తెలుస్తుంది. అసలు ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావు, ఈ బాహుబలి వరకు ఎక్కడ దాక్కున్నావు, ఏమేం చేసావు? మాది అబ్బరాజుపాలెం అని ఒక గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం, ఇప్పటికీ బస్ లేదు ఆ ఊరు. అయితే నేను డిగ్రీ నుంచి థియేటర్ ఆర్ట్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంచేవాడిని. తర్వాత అలా నాటకాలు ఆడుతూ స్టేట్లో ప్రతి ఊరు నాటకాలు ఆడాం. తర్వాత తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ మాస్టర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేసి తర్వాత ఎంఫిల్ చేశాను. ఇంకా సినిమా ట్రయల్స్ యాజ్ యాక్టర్గా థియేటర్లో చాలా షోస్ చేశాను, టికెట్ షోస్ చేశాను, నంది అవార్డు వచ్చింది, అండ్ నేషనల్ లెవెల్లో కూడా మినిస్టర్ ఆఫ్ కల్చర్ అవార్డ్స్ వచ్చాయి, అండ్ స్కాలర్షిప్స్ కూడా వచ్చాయి నేషనల్ లెవెల్లో టాలెంట్ బేస్ మీద. అంతా బాగానే ఉంది. అయితే చిన్నప్పుడు ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టామో అప్పటి నుంచి ఒక కోరిక అనమాట, అరే రాజమౌళి గారి దగ్గర చేయాలి, బాగా హైట్ ఉన్నాం, అందరూ చూడగానే నువ్వు అక్కడికి వెళ్ళరా అయిపోతే అక్కడికి వెళ్ళి అయిపోతే అని అంటుంటే వాళ్ళు, కానీ ప్రాక్టికల్గా చాలా కష్టం అని తెలుసు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి. బట్ అప్పుడు ఆడిషన్స్ కొన్ని మెయిల్ పెట్టారు, అప్పుడు మెయిల్ పంపించాను. నేను ఫస్ట్ 10 days పంపిస్తూనే ఉన్నాను, అది రిజెక్ట్ అవుతూనే ఉంది. ఇంకా లాస్ట్ డే ఇదే 12కి నైట్ 12 o'clock బంద్ చేస్తారన్న టైంలో వెళ్ళింది నా మెయిల్. ఓకే అమ్మాయి అనుకున్నాను. తర్వాత కొన్ని రోజులకి ఇట్లా గోట్ షార్ట్ లిస్టెడ్ అని మెయిల్ వచ్చింది. తర్వాత వీళ్ళు ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా నేను అంతకుముందే బర్బరీ కూడా ఒక ప్లే చేశాను, రవీంద్ర భారతిలో టికెట్ షో చేశాను. అది సౌదార్ణ డైరెక్ట్ చేశారనమాట. ఆ ప్లేలో ఉన్న డైలాగే చెప్పాను. ఆంధ్రజ్యోతిలో కూడా అదే టైంలో ఆర్టికల్ పడింది, అది రాజమౌళి గారు చూశారు. అలా పిలిచి మాట్లాడి మొత్తం అంటే నాటకరంగం నుంచి సినిమా రంగంలోకి అంటే ఒక జనరేషన్ వచ్చింది, కానీ ఈ జనరేషన్లో ఎవరు రావట్లేదు. ఒకటి నాటకం నుంచి రావడము, ఆ నాటకం కూడా రాజమౌళి గారి దృష్టిలో పడడం, అదే టైంలో యాక్టర్గా నువ్వు తెలియడం, ఇవన్నీ చాలా కోయిన్సిడెంటల్ గా జరిగిపోయాయి. చాలా అసలు చాలా. సో మరి సినిమాలో పాత్ర ఏమని చెప్పారు ముందు, అంటే బ్రీఫింగ్ ఉందా మొత్తం? ముందు బ్రీఫింగ్ అంటే నాకు అసలు అంటే ఫస్ట్ లో నేను ఆడిషన్ వచ్చి ఒక 3 months వరకు నాకు కాల్ ఏం రాలేదు. బాగా చేసే ఉన్నారు కానీ కాల్ ఏం రాలేదు. ట్రైనింగ్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి, అందరూ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ లైక్ అరే ఏంటి నన్ను పిలవలేదు, ఆడిషన్ బాగా ఇచ్చాను, నన్ను పిలవలేదు, చాలా బాగుపడ్డాను నేను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో జిమ్ అని వదిలేసి ఇంకా వేస్ట్లే మనం, ఇంకా రాదు అవకాశం అని చెప్పి నేను చాలా నిరుత్సాహంతో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రదీప్ గారికి వర్క్ చేసేవాడిని. ఇంకా సర్లే చూద్దాం ఎప్పుడన్నా మళ్ళీ మంచి ఆపర్చునిటీ వద్దని అనుకున్నాను టైంలో కాల్ వచ్చింది. నేను హార్స్ రైడింగ్ వచ్చాను, ప్రెసిడెంట్కి రావాలి. అప్పుడు నాకు అనిపించింది హార్స్ రైడింగ్ వచ్చా అంటున్నారు, కొంత తీసి ఏమన్నా వెనక ఏమన్నా నుంచో పెడతారేమో, 200-300 రోజులు అమ్మో ఏంటి పరిస్థితి అని ఒక భయం వేసింది. హైట్ అయితే మ్యాచ్ అయిపోతుంది అని చెప్పి ఇలా అనుకుంటే చాలా భయం వేసింది. సరే అని సరే హార్స్ రైడింగ్ అంటారు, సరే రాదు మనకి, సరే నేర్చుకుందాం, ముందైతే హార్స్ రైడింగ్ అని నేర్చుకుందాం ముందు వెళ్ళి అసలు అనుకుని వెళ్ళా. ఫస్ట్ డే వెళ్ళాను. ఫస్ట్ డే గుర్రం ఎక్కి ఒక రౌండ్ ఇలా ఎగిరే కొట్టింది, అలా కింద పడిపోయాను. అరే ఇదేంటి ఇలా అయిపోయింది ఫస్ట్ డేనే. యాక్టర్ అవ్వాలంటే ఎస్పెషల్ రాజమౌళి సినిమాలో యాక్టర్ అవ్వాలంటే కత్తి యుద్ధమా లేకపోతే గుర్రం ఏదో ఒక స్పెషల్ ఐటమ్ అయితే ఉండాలి, తప్పదు. ఇంకా పడంగానే నాకే అది అనిపించింది అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయి హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి ప్రాక్టీస్ చేశాను. 1 hourలో మంచి ఫామ్లోకి వచ్చాను. 3 daysలో పర్ఫెక్ట్ రైడింగ్ చేశాను. ఇంకా కట్ చేస్తే ఒక 5 daysలో షూట్ అన్నారు. ఒకసారి రాజమౌళి గారు రమ్మన్నారని చెప్పి అన్నారు. అదే ఫస్ట్ టైం నేను పర్సనల్గా కలవడం ఆయన్ని. రా బర్బరికా అన్నారు. నేను చేసిన ఆ టైటిల్ పేరు నేను షాక్, ఓ ఇంతుందా, అయ్యో నేను అసలు మనం పట్టించుకోవట్లేదు అనుకున్నాను, అయ్యో చాలా గుర్తుంది. అదే ఒక థ్యాంక్ యూ, చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అయ్యి, సరే ఇట్లా ఏ ఊరి మీద అని చెప్పి మాట్లాడేది, మీకు షూటింగ్ ఉంది ఫస్ట్ నీ మీద ఉంటుంది కర్నూలు అన్నారు. ఓకే అనుకున్నాను. ఆ రోల్ ఏంటంటే అసోసియేట్ డైరెక్టర్స్ వాళ్ళు కొంచెం ఏదో చెప్పారు, ఇట్లా దూకుతావు కొండ మీద నుంచి సమ్ మీద చేస్తావు అని చెప్పి అన్నారు. నాకు పెద్ద తెలియదు పూర్తిగా. ఆ టైంలో ఇంకా కట్ చేసి కర్నూలు వెళ్ళాము. అప్పుడు అంతా వెళ్ళగానే ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం మేకప్ అవి వేసారు. ఒక యంగ్ యాక్టర్గా ఆ సినిమాలో రోల్ వచ్చి మొత్తం మీసాలు గడ్డలు నచ్చిపోయిన ముసలాడి రోల్, యంగ్ యాక్టర్గా నేను ఇంట్రడ్యూస్ అవ్వాలనుకున్నాను. ఏంటి షేపులని మార్చేసారే, జనాలు గుర్తుపడతారా, కన్సర్న్ ఏం లేదా? అస్సలు లేదండి. అంటే బాహుబలి వాళ్ళంత కష్టపడి చేస్తున్నప్పుడు, ఒక అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫీల్ అయ్యి చేస్తున్నప్పుడు, నేను ఒక చిన్న పాత్ర ఒక సింగిల్ ఫ్రేమ్ ఉంటే చాలు అని అనుకుని తృప్తిపడేవాడిని. చిన్నది ఉన్నా చాలు అనుకునేవాడిని. తీసుకెళ్ళి అంత పెద్ద సీన్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నా మీద తీస్తుంటే ఇంకేం కావాలి అసలు ఆర్టిస్ట్గా. మరి ఆ భాష ఏంటి, కాలకేయుడు నువ్వు తప్ప, అంటే నువ్వు నిజానికి ట్రాన్స్లేషన్ చేసేది నువ్వే. ఆ భాష ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని నేర్చుకోవడానికి పడ్డ కష్టాలు ఏంటి, అసలు ఏంటి ఆ భాష నిజంగా ఉందా? ఒకరోజు మా మేనేజర్ రాము గారు అని ఉన్నారు, ఆయన కాల్ చేశారు, తేజ్ అర్జెంట్గా సార్ రమ్మన్నారు. అప్పటికి కర్నూలు ఎపిసోడ్ ఏమైనా తీస్తామన్నమాట. వెళ్ళాను, వెళ్ళాక సార్ దగ్గరికి నుంచున్నాను. వల్లి మేడం గారు ఉన్నారు,
కూర్చో పర్లేదు మేడం కూర్చో అండి. ఓకే మేడం కూర్చున్నాను రాజమౌళి గారి పక్కన. సార్ అండి ఇగో డైలాగులు రేపు చేయాలి అన్నారు. చూస్తే అవి అన్నీ ఏదో ఇంగ్లీష్లోనే డికోడింగ్ చేస్తుంది కానీ లైక్ తిరగట్లు అన్ని డాట్స్ పెట్టి చాలా డిఫరెంట్గా ఉంది. సార్ ఏంటి సార్ ఇది లాంగ్వేజ్ చెప్పా సార్ ఏంటి సార్ అసలు అర్థం కావట్లేదు సార్ అంటే అప్పుడు మదన్ కార్కి గారిని వైరముఖి గారు దీనికి తమిళ డైలాగ్ రైటర్ ఆయన పిలిపించి ఆయన ఈ యొక్క లాంగ్వేజ్ కూడా డిజైన్ చేసింది ఆయన మొత్తం క్రియేట్ చేసింది ఆయన అనమాట. ఆయన వచ్చి దాన్ని ఒక మంత్రాల్లాగా చెప్పారు. సార్ ఏంటి సార్ ఇది రావట్లేదు సార్ అంటే అప్పుడు వాయిస్ రికార్డర్ పెట్టుకొని చేసుకొని సార్ ఎక్కడికి వెళ్ళి సార్ ఓకే సార్ మరి బయలుదేరుతారు సార్ ఎక్కడికి వెళ్ళేది చెప్పి వెళ్ళు సార్ చెప్పి వెళ్ళు సరే సార్ అని చెప్పి ఒక ఆల్మోస్ట్ ఒక 2.5 hours తీసుకున్నాను. భాష చెప్పి చూడు. మగిల్ మధ్య ప్రెగ్నెంట్ ప్రింటా మిన్ స్కోప్ కొరనా స్పానింగ్ టాడే టాడు వఫా అడు సబీలు కొట్టొచ్చు కుబుల్ దీని కొరనా టారీ పాపో అని దీనికి అర్థం లేని సౌండ్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటాం సీక్వెన్స్ లో అంటే మనకి దాని యొక్క అర్థం తెలియజేశారు. ఒక ఈ లైన్ వల్ల ఇది ఈ పదం ఒక ఇది ఒక దీని ఒక ఫీల్ మిస్ కాకుండా ఎగ్జాక్ట్లీ అని క్లియర్గా మదన్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక దాంతో మనకు కూడా అసలు ఏదో చేయాలని తపంతో ఉన్న వాళ్ళకి ఉంటే ఎలా ఉంటుంది ఇక చాలా అనిపించింది. ప్లస్ దట్టు ఏంటంటే ఆ రోజు యాక్టింగ్ చేసినప్పుడు అందరూ పెద్దవాళ్ళు స్టార్ మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. ప్రభాస్ అన్న, రానా అన్న, మన రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, సత్యరాజు గారు, పక్క ప్రభాకర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందు నేను టేకులు తింటే ఇంకా దారుణంగా ఉంటుంది. అదో భయం ముందు మన వల్ల ఇబ్బంది కాకూడదు, అంత పెద్దవాళ్ళు అంశం నుంచి మన వల్ల కాకూడదు అన్నతో వర్క్ చేశాను. ఇంటికి వచ్చాక నైట్ అంతా వర్క్ చేసుకొని కూర్చొని తెల్లారి వెళ్ళగానే చెప్తుంటే అందరూ లైక్ చాలా ఎక్సైట్ అయ్యారు. ప్రభాస్ అని కూడా పిలిచి ఎలా చెప్తున్నావు అసలు నేలకు కూడా తిరగట్లేదు బాగా లైక్ అందరూ సపోర్ట్ చాలా బాగుంది. పాత్ర పేరు సాకేతుడు. అదే సాకేతుడు మొత్తం దోచుకుని వెళ్ళిపోయాడు అనడంతో అసలు క్యారెక్టర్ ఓపెన్ అవుతుంది. ఓకే మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే అంత పెద్ద మెగా సెట్లు, ఆ గ్రాఫిక్స్ అంటే కెమెరా ముందు యాక్ట్ చేయడం వేరు, మళ్ళీ ఇన్ని అది పెద్ద పై నుంచి కిందకు వేలాడేసే సీక్వెన్స్ అంటే అవి గ్రాఫిక్సా కాదా అనేది థియేటర్లో కూర్చున్న వాళ్ళకి తెలియదు కానీ కొంచెం తెలిసిన వాళ్ళకి అవును ఇది కష్టపడ్డారు కానీ గ్రాఫిక్స్ వెనకాల ఉంది అంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే అండి నేర్చుకున్న వాడికి రాజమౌళి గారి దగ్గర ఆయన కావాల్సింది తీసుకుంటాడండి. మనం ఒక బాడీ వెళ్తే చాలు ఆయనకు కావాల్సింది తీసుకుంటాడు అంతే. అని అసలు ప్రతి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా, నాకు ఇది కావాలి ఇలా చెయ్యి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటాం మనం. దానివల్ల ఏంటంటే ఏ ఆర్టిస్ట్ కానీ ఇంకా అంతమించి ఏం కావాలి. ప్లస్ ఏంటంటే చాలా కూల్ మనిషి. సెట్లో ఏ ఆర్టిస్టులు కూడా లైక్ అది ఇదనే ఉండదు. ఈవెన్ ప్రభాస్ అన్నారు వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా క్లోజ్గా ఉంటాడు. సదాభుజం చేసి ఏంటి మాడతాడు చాలా అంటే ఇక అన్నదమ్ముల మధ్య ఉన్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా అక్కడ భయాలు ఏమంటే హ్యాపీగా ఉంటుంది వర్క్ చేయడానికి. 2 టేకులు 3 టేకులు ఆ పైనుంచి దూకే అయితే అంటే చాలా కెమెరాలో క్యాప్చర్ అవ్వాలి కదా, సింగనైజ్గా ఉండాలి. ఇప్పుడు నేను దూకుతున్నా ప్రభాస్ అని దూకుతున్నట్టు పట్టుకునేది అది కొంచెం బాగానే అయింది. ప్లస్ నెట్ట మధ్య ఎండలో తీసామన్నమాట అవి. ప్లస్ ఆ రోప్స్ కోసుకుపోయాయి, అసలు ఆర్మర్లు గుచ్చుకుపోయేది, చాలా ఇదైంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ చూసినాక ఆ సినిమాలో కాలకేయుల గురించి ఈ రాజ్యానికి మహేష్మతి రాజ్యంలో ఉన్న వాళ్ళకి చెప్పేది మీ క్యారెక్టర్. ఆ డైలాగ్ ఒకటి బలంగా ఉంటుంది అంటే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ లక్షణాలు ఎంత క్రూరులు అని చెప్పి ఆ డైలాగ్ గుర్తుందా చెప్తాను. కాలకేయులకు వ్యూహాలు ఉండవు, వాళ్ళ పైశాచికత్వానికి కొలమానం లేదు. వాళ్ళు కనుక రాజ్యంలోకి అడుగు పెడితే కనిపించిన ప్రతి పసిబిడ్డని చంపేస్తారు, వెతికి మరీ ప్రతి ఆడదాన్ని చర్చేస్తారు, ప్రతి ఇంటిని కొల్లగొట్టి కాల్ చేస్తారు. వాళ్ళ బలగం ఎంత అడుగుతారు, 100,000. కాలకేయులు రాజ్యంలో అడుగు పెడితే ఎలా ఉంటుంది రాజ్యం అని అడుగుతారు. మిడతల దండు వాలిన పొలం, కాలకేయులు అడుగు పెట్టిన రాజ్యం అది శ్మశానం అయిపోతుంది. తమిళ్లో కూడా డబ్బింగ్ తమిళ్ వర్షన్ డైలాగులు ఎందుకంటే తమిళ్ పలకడం ఉచ్చారణ కానీ ఇవన్నీ కొంచెం తేడా ఉంది. హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ? అంటే నాకు యాక్చువల్గా తమిళ్ రాదండి, బట్ ఆ రోజు చెప్పాలి. సో ఎందుకో అది వచ్చేసిందే నేర్చేసుకున్నా. ఆ కోయిన్స్ అంటే ఫస్ట్ డే లైక్ నాజర్ గారు ఉన్నారు, పెద్దగా ఏం మాట్లాడలేదు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం, నేను వెళ్ళి మాట్లాడలేదు. సెకండ్ డే వచ్చి బ్యాగ్ మీద ట్యాప్ చేసాను, చూస్తే నాజర్ గారు నీకు తమిళ్ పోయా లేదు సార్, ఇంకా తెలుగు సార్, తెలుగు పోయా సార్, நீங்க தமிழ் நல்லா பேசணும் தம்பி, அம்மா ஃபீச்சர் இருக்காங்க. தேங்க்யூ சார். మొత్తానికి బహుభాష ప్లస్ సార్ ఇంకోటి అదృష్టం ఏంటంటే
తమిళ్లో కూడా నాతో డబ్బింగ్ చెప్పించుకోండి ఇంకా నాకు చాలా ఇంకోటి చేత ఏమవుతుంది మామూలుగా అయితే చెప్పించేస్తున్నాను. అలాంటిది లేదు తేదని చెప్పించండి అని చెప్పి సార్ చెప్పడం నిజంగా చాలా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకటి ఓల్డ్ వేషన్ లో ఉన్న నిన్ను గుర్తుపట్టకపోవడం అనేది ఏమన్నా ఉందా, లేదు గుర్తుపట్టి అప్రిసియేషన్ ఎలా ఉంది? అంటే గుర్తుపట్టిన మన ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళంతా కూడా అప్రిషియేట్ చేస్తున్నారు బాగానే. ఇంకా గుర్తుపట్టిన వాళ్ళకి ఏంటంటే మనమే చెప్పుకోవాలి నేనే అది నేనే అని. ఖచ్చితంగా అంటే ఒక మంచి నటుడిని రాజమౌళి గారు తెలుగు తెరకి ఈ స్థాయిలో పరిచయం చేశారని అనుకోవాలి. ఎందుకంటే థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు సినిమాల్లోకి ఒక యాక్టింగ్ ట్రైనర్గా కూడా నువ్వు నాకు తెలుసు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. దిస్ ఇస్ అ డిజర్వింగ్ బ్రేక్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.